బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? తాజా పరిణామాలతో చిన్నరాజా కేటీఆర్ దూకుడు తగ్గిందా? హరీష్ రావు మళ్ళీ లైన్లోకి వచ్చేసారా? ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? ఎన్నికల వేళ బీఆర్ఎస్ డీలా పడిపోతోందా? ఇక హరీష్ కథ నడపనున్నారా? లెట్ us వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుంచి మామకు తగ్గ మేనల్లుడిగా హరీష్ రావుకు పేరొచ్చింది. మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానంతో ఎదుటి పక్షాలను చీల్చి చెండాడేవాడు. ఎవరూ ఊహించని రీతిలో 2004 సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవి సైతం దక్కింది. మలిదశ తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో హరీష్ రావు పాత్ర విడదీయరానిది. మామ కేసీఆర్తో పోటీగా దూకుడుగా వ్యవహరించి మాటల తూటాలు పేల్చేవారు. ఢిల్లీలో ఆంధ్ర భవన్లో ఉద్యోగిపై చేయి చేసుకున్నా, ఆంధ్ర వాళ్లను దూషించినా, అసెంబ్లీలో ధీటుగా తెలంగాణ వాదం వినిపించినా హరీష్ రావు తనదైన ముద్ర వేశారు. పార్టీలో నెంబర్ 2గా కొనసాగారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరి కీలకంగా మారడంతో హరీష్ రావు కొంత వెనుకపడ్డారు. బావమరిది ముందు నిలవలేకపోయాడు. పార్టీలో నెంబర్ 2 స్థానానికి కేటీఆర్ తక్కువ సమయంలోనే చేరుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ప్రభ ఒక వెలుగు వెలిగింది. కేటీఆర్కు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరొచ్చింది. పార్టీలో కేసీఆర్ తర్వాత నువ్వా నేనా అన్నట్లు బావమరిది పోటీ కొనసాగింది. చివరికి కేటీఆర్దే పైచేయి అయింది. తనకున్న బహుభాషా పరిజ్ఞానం, విదేశీ సంబంధాలు, అనర్గళంగా మాట్లాడడం లాంటివి కేటీఆర్కు ప్లస్ పాయింట్లు అయ్యాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణలో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ మెడకు ఉచ్చులా బిగుస్తోంది. ఈ కేసులో అధికారులే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతల పేర్లు బయటకు వస్తున్నాయి. ప్రముఖంగా కేటీఆర్ పేరు వార్తల్లోకి రావడంతో ఈ మధ్య కేటీఆర్ సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్పై నిత్యం విమర్శలు చేస్తూ ఉండే కేటీఆర్ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. తన పేరు తెరపైకి రావడంతో దానిపై దృష్టి పెట్టిన కేటీఆర్ ప్రభుత్వం జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది. మరోవైపు చెల్లెలు కవిత లిక్కర్ కేసులో ఢిల్లీలో తీహార్ జైల్లో గడుపుతోంది. చెల్లికి సహాయంగా న్యాయపరమైన వ్యవహారాలు కూడా చూడాల్సిన బాధ్యత కేటీఆర్ పై పడింది. దీంతో కేటీఆర్కు అన్ని వైపులా ఇబ్బందులు ఎదురుకావడంతో దూకుడు తగ్గించారని విశ్లేషకులు అంటున్నారు. ఇదే క్రమంలో హరీష్ రావు మళ్లీ తెరపైకి వచ్చారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పార్టీ కేడర్లో ఉత్సాహం నింపుతున్నారు. రోజుకో మీటింగ్ పెట్టి ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ట్యాపింగ్ కేసులో తన పేరు తెరపైకి రావడంతోనే కేటీఆర్ వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారని, అందుకే హరీష్ రావు రంగంలోకి దిగినట్లు రాజకీయ వర్గాల్లో సైతం చర్చ నడుస్తోంది. కేటీఆర్ డౌన్ అవ్వడం, హరీష్ రావు దూకుడు పెంచడం ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో హాట్ టాపిక్గా మారింది. ఏది ఏమైనా మళ్లీ హరీష్ రావు బీఆర్ఎస్లో కీలకంగా మారే టైం వస్తుందని ఆయన అభిమానులు అంటున్నారు. చూడాలి మరి కేటీఆర్ మళ్లీ లైన్లోకి వస్తారా, లేక హరీష్ రావే ఎన్నికలను ముగించనున్నారో.